గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఐఏఎస్ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇటీవలే గంటసేపు కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం నిండు చెరువులా మారిందని, ప్రజా రవాణా వ్యవస్థ టపీమని కుదేలైందన్న విషయం తెలిసిందే. గచ్చిబౌలి, మాదాపూర్, నానక్రామ్గూడ, మెహదీపట్నం, టోలీ చౌకీ, కటోరా హౌస్, గోల్కొండ, నానల్ నగర్, జూబ్లీ హిల్స్, దిల్సుఖ్ నగర్, చంపాపేట్, మాదన్నపేట్, ముస్రాంబాగ్, ఉప్పుగూడ, కుకుట్పల్లి, కాప్రా, నాగోల్, బయోడైవర్సిటీ జంక్షన్, క్యూ మార్ట్, డిఎల్ఎఫ్ రోడ్డు, చాదర్గఢ్ బ్రిడ్జు, అంబర్పేట, 6 నంబర్ జంక్షన్, నల్లకుంట, చిక్కడపల్లి, అశోక్ నగర్, ఖైరతాబాద్, అమీర్పేట్, ఎర్రగడ్డ, మూసాపేట్, బాలనగర్, రాజు కాలనీ, బోయిన్పల్లి ఇలా ఎన్నో ప్రాంతాలు నీట మునిగి మ్యాన్ హోల్స్లోకి వరద నీరు పోక రోడ్డు మీదే నిలవడంతో ట్రాఫిక్ నత్తనడక నడిచింది. ఉద్యోగులు ఇళ్లకు చేరుకునేసరికి రాత్రి 10:30 దాటినట్టు తెలిసింది. మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందుల పాలైన విషయం కమిషనర్ అధికారుల వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. సకాలంలో జిహెచ్ఎంసీ బృందాలను లోతట్టు కూడళ్లలో సకాలంలో చేరుకొని నీరు నిల్వ లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇలా అన్ని ప్రాంతాలు హైదరాబాద్ నగరంలోని ప్రతి గల్లీ, ప్రతి రోడ్డు, ప్రధాన రోడ్లు కూడా నీటితో నిండిపోయి ప్రజలకు ఎన్నో ఇబ్బందులు తలెత్తినట్టు విషయం. వాహనాలు కింద పడిపోవడం, వాహనాల్లో ప్రజలు ద్విచక్ర వాహనాలు పడిపోయి నానా ఇబ్బందులు పడిన విషయాన్ని కూడా కమిషనర్ దృష్టిలో ఉన్నదని తెలిసింది. మరి వర్షం పడినటువంటి విషయంతో పాటు అన్ని విభాగాల అధికారులు అప్రమత్తమై ప్రజలకు సేవలు అందించి ఆ ఇబ్బందులు పాలు కాకుండా చూడాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ ఐఏఎస్ సూచించినట్టుగా తెలిసింది.